లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ నేత మిథున్ రెడ్డిని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించారు. అనంతరం కారుమూరి మాట్లాడుతూ మిథున్ రెడ్డిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. ఇటీవల దొరికిన 11 కోట్లు కూటమి నాయకులు పెట్టినవేనని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేశారన్న ఆయన పేదలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రతిపక్ష నేత రోడ్డు మీదకు రావడానికి ఈ ప్రభుత్వమే కారణమని తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ కూటమి సర్కార్ ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వాళ్ళు దాని మీద తెలివి ఆయన్ని అందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాయి. ఏమీ కూడా ఆధారం లేకుండా ఏదో మసి పూసి మారేడికే చేయాలనే దుర్మార్గంతో దుస్థితితోటి ఈ అరెస్టులు చేస్తా ఉన్నారు. 3,600 కోట్లు అన్నారు, తర్వాత ఇది అన్నారు, తర్వాత మళ్ళీ 60 కోట్లు అన్నారు. మొన్న వాళ్లే పెట్టి 11 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్తే జడ్జి గారు దాన్ని మరి ఫోటో తీసుకుని పట్టమంటం జరిగింది. ఏ రకంగా హింసించాలని అసలు పరిపాలన గాలి వదిలేసి ఏదైతే వాళ్ళు ఎలక్షన్ ముందు వాగ్దానాలు చేశారో అన్నిటినీ కూడా పక్కదోవ పట్టించడానికే ఇట్లాంటి కేసులన్నీ కూడా బనాయించి మరి డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది హేయమైన పని. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఎన్నో ప్రతిపక్షాలు ఉన్నాయి, ఎన్నో స్వపక్షాలు ఉన్నాయి, ఎన్నో జరిగినాయి ఎలక్షన్స్. కానీ ఈ టైప్ ఆఫ్ పద్ధతి ఎక్కడ చూడలేదు. చాలా విడ్డూరంగా ఉంది. రెడ్ బుక్ సిద్ధాంతం మరి ఈ రకంగా అరెస్ట్ చేసే కార్యక్రమం, ప్రజల్ని హింసించటం, ప్రజల్ని బాధ పెడతాం, ఎన్ని రకాలుగా కూడా ఏ ఒక్క మనిషిని కూడా రాష్ట్రంలో వదలకుండా హింసించే కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి అరెస్టులు కానీ, ఇళ్లు పోల్చటాలు కానీ, మనుషులు చంపటాలు కానీ ప్రతి ఒక్కటి కూడా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. టోటల్గా రాష్ట్ర పరిపాలన గాలి వదిలేశారు. ఒక రైతాంగాన్ని పట్టించుకోవటం లేదు, ఒక కార్మికుల్ని పట్టించుకోవటం లేదు, ప్రజలను పట్టించుకోవటం లేదు. అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ తోటే చేస్తా ఉన్నారు. అసలు ఎవరు ఈ పరిపాలన అనేది అర్థం కాకుండా ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో కనపడతలేదు. అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో ఆయనకే తెలియట్లేదు. ఇక లోకేష్ గారు అయితే ఎంతసేపు కూడా అరెస్టు, వాళ్ళు జైల్లో పెట్టాలి, వీళ్ళు జైల్లో పెట్టాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీదకి వచ్చే కార్యక్రమం ఎవరు చేశారు? మీరే చేశారు. మీరు రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తే ఆయన రోడ్డు మీదకి వస్తారా? మామిడికాయలకి గిట్టుబాటు ధర కల్పిస్తే రోడ్డు మీదకి వస్తారా? ఆయన ఈ అరెస్ట్ చేయకుండా ఉంటే ఆయన రోడ్డు మీదకి వస్తారా? ఆయన రోడ్డు మీదకి వస్తే జనం రాకుండా చేయాలి. ఇదే మీ పరిపాలన. వీళ్ళ మీదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడి మీదే 14 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఏ రోజు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మీకు అది తప్ప ఇంకేమీ లేదు. మీరు చేయాలనుకున్న పని ప్రజలకు చేయండి. ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటారో ప్రజల పరిపాలన మీరు ఈవీఎంల ద్వారానో ఎలాగోనో గెలిచారు. వాళ్ళు ఇష్టానుసారంగా చేసి దోసుకు తినేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడా కూడా జనావాసంలో బ్రాంతి షాపులు అనేటువంటి ఎక్కడా లేవు. ఎక్కడో దూర ప్రాంతంలో ఊరికి అవతల ఎక్కడో బ్రాంతి షాపులు ఉండేటువంటి పరిస్థితి. ఈరోజు మీరు మీ ఎమ్మెల్యేలు అందరూ ఇన్వాల్వ్ అయ్యి పావడా ఓటా మేము పెట్టుకుంటాం అనేటువంటి విధంగా ఎవరికి ఆక్షన్లో షాపులు వచ్చినప్పటికీ దౌర్జన్యంగా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి లిక్కర్ ఏర్లై పారిస్తున్నటువంటి పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు డోర్ డెలివరీ చేయించింది, రేషన్ డోర్ డెలివరీ ఇచ్చారు. రేషన్ డోర్ డెలివరీ ఇస్తే ఈరోజు బ్యాగ్లు వేసుకుని ఏజెంట్ ద్వారా డోర్ డెలివరీ చేయించేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయినటువంటి విధానాలు చూస్తున్నాం. దుర్మార్గమైనటువంటి విధంగా మీరు చేస్తూ లిక్కర్ కేసులో ఏదో జరిగిపోతుంది అనేటువంటి విధంగా. లిక్కర్ కేసు గురించి మాట్లాడాలంటే 2014 నుంచి 19 వరకు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఆదాయం వచ్చింది,
2019 నుంచి 24 వరకు ఎంత ఆదాయం వచ్చింది, ఈ సంవత్సరంన్నర కాలంగా ఎంత ఆదాయం వచ్చింది అనేటువంటిది చూసుకుంటే సంవత్సరం సుమారు కాలంగానే ఎక్కడైనా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టుంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది, పక్కదారి పట్టింది, ఎవరు తినేసారు అనేటువంటిది చూసుకోవచ్చు. ఆ విధంగా కాకుండా ఆ లెక్కలను తీయమనండి ఏ విధంగా ఉందనేటువంటిది. అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి మీరు ఈవేళ ప్రజల్లోకి వెళ్ళి మొక్కలు చూపించుకునేటువంటి పరిస్థితి లేదు. ఏదైతే సూపర్ 6 అన్నారో లేకపోతే సూపర్ 7 అన్నారో ఇంకోటి చెప్పారో ఈ చెప్పినటువంటి అమలు జరిగేటువంటి పరిస్థితి లేదు. ఏదో మేము అన్ని చేసేసామని చెప్తున్నారు, ఏదో అరకొరగా చేసామనేటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ 1,70,000 కోట్లు అప్పు చేసి ఎక్కడికి వెళ్ళింది? 1,60,000 1,70,000 కోట్లు అప్పు చేశారంటే ఎక్కడికి వెళ్ళింది ఈ డబ్బు? ఏం చేస్తున్నారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిన 2,70,000 కోట్లు డైరెక్ట్ గా బటన్ నొక్కితే ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలకు వెళ్ళింది. ఎక్కడా కూడా అవినీతి లేదు, ఎక్కడా కూడా మధ్యవర్తులు లేకుండా చేసినటువంటి పరిపాలన చూసాం. ఈవేళ దుర్మార్గమైనటువంటి విధంగా మరి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని గొంతు నొక్కాలని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే మిథున్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ఉన్నారు, ఏం చేద్దంటే లేనటువంటి ఒక లిక్కర్ స్కామ్ ని ఆంధ్ర రాష్ట్రంలో బయటికి తీసుకొచ్చి దాని వెనకాల నుండి నడిపిస్తున్నటువంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు ఒక ప్రజాప్రతినిధి మీద ఎంతో పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారి మీద ఈ కక్షపూరిత చర్యలు ఎందుకు చేస్తున్నారని ఆలోచన చేస్తే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయి మరి ఏదైతే ఈ రోజు అబద్ధాలు ఆడి మళ్ళీ ముఖ్యమంత్రి అవడం మనందరికీ తెలుసు. మరి ఈ రోజు ఉన్నటువంటి మరి ఏదైతే రాష్ట్రంలో మళ్ళీ ఆ యొక్క కుటుంబాన్ని చిత్తూరు జిల్లాలో ఏవీ చేయలేని పరిస్థితి ఉంది. మరి ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ ఉన్నటువంటి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని చూస్తే వణుకు పుట్టి అప్పట్లో యూనివర్సిటీలో ఆయన్ని 4 పీకినటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ అధికారం వచ్చింది కదా అని చెప్పి విర్రవీగుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని, మొన్న దావోస్ వెళ్ళి మీరు ఈ రాష్ట్రానికి తెచ్చింది గుడ్డు 0, మళ్ళీ మీరు సింగపూర్ వెళ్ళి తెచ్చినటువంటిది గుడ్డు 0. మీరు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడమే కానీ ఇలా ఉన్నటువంటి ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కానీ అలాగే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఎవరి పేరు చెప్తే నిద్ర పట్టట్లేదో అట్లాంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారు ఈ రోజు ప్రజల్లోకి వచ్చి తిరిగితే మీకు చెమట పట్టి నిద్ర పట్టగా ఇట్లాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, ఏదైతే గతంలో ఒక ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని జరిగితే అక్కడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి వారందరి మీద మీరు విచారణ చేయాలి. అంతేగాని ఆ శాఖకు సంబంధించినటువంటి మిథున్ రెడ్డి గారికి ఇవాళ కేవలం అంటే మీ యొక్క ప్రాంతం నుంచి నిన్ను కాదని ఎంపీ అయినందుకే మరి బయట నీకు మొక్కలు చెల్లట్లేదు కనుకే ఇవాళ ఆయన మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. కానీ అందులో ఎక్కడ కూడా వాస్తవం లేదు. ఇవాళ నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లిక్కర్ వ్యాపారం చేయట్లేదని మీరు నివాసం ఉంటున్నటువంటి తిరుపతి కొండ మీదకి వచ్చి ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రమాణం చేస్తారని మేము అడుగుతున్నాం. మీ ఎమ్మెల్యేలు ఇవాళ ఏదైతే నిన్న కాక మొన్న ఒక జనసేనకి సంబంధించిన ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించాడని చెప్పి మీ మాజీ మంత్రులు అలాగే మీకు ఉన్నటువంటి జనసేన నాయకులు ఫోన్లో మాట్లాడిన సంభాషణలు ఇవాళ వైరల్ అయి తిరుగుతూ ఉంటే మీకు సిగ్గుంటే దాని మీద విచారణ చేయండి. నీకైనా దమ్ము సత్తా ఉంటే, అంతేగాని లేనటువంటి కొత్త కేసులు పెట్టి దీనికి వెనకాల స్క్రీన్ ప్లే డైరెక్షన్, ఇందులో అక్కడ డబ్బు దొరికింది ఇక్కడ డబ్బు దొరికింది, ఈ డబ్బు అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన డబ్బే. ఏం చేతంటే ఆయన కొడుకు ఇక్కడ చేసిన అవినీతి డబ్బు మరి ఏదైతే ఇక్కడ పోలవరంలో సుమారు 2 కోట్లు అప్పు చేసి మరి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా కంపెనీల ద్వారా 10% మరి ఏదైతే వాళ్ళకి ఇచ్చిన ఫండ్ ని మళ్ళీ కమిషన్ రూపేణా తీసుకుని దాన్ని పట్టుకెళ్ళి ఇవాళ హైదరాబాద్ లో దాచి ఇవాళ ఏ రకమైన కేసులు పెడితే వీరికి బెయిల్ రాకుండా ఉంటుందనే విధంగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ ఏదైతే ఏ రాష్ట్రంలో లేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి మరి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు అంటే చాలా ఇష్టమైంది కాబట్టి అడుగుతున్నాం. మొన్న కూడా 300 కోట్లు తగలేసి
మరి వైజాగ్ వెళ్ళారు ఆయన. మళ్ళీ ఇంకో కొత్త రికార్డు మరి వారికి కూడా వస్తున్నది. ఏమిటంటే ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే జడిసి రోడ్డు తవ్వేసినటువంటి నాయకుడిగా ఇవాళ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నారా చంద్రబాబు నాయుడు గారి పేరు రాయాల. ఏం చేతంటే ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు రోడ్లు వెయ్యాల, అంతేగాని రోడ్లు ఉన్న రోడ్లు తవ్వేయకూడదు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మీకు దేని మీద అయితే ఇవాళ ప్రజలు అధికారం ఇచ్చారో దాని మీద పరిపాలన సాగించండి. ఇవాళ జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి అన్ని స్కీములతో మీరు పోటీ పడండి. ఇవాళ మీరేదో అన్నదాత సుఖీభవిస్తా ఉన్నారు. మరి చంద్రబాబు మరి ఏదైతే గత సంవత్సరం నువ్వు ఎగ్గొట్టేటువంటిది కూడా కలిపి ఇవాళ లేదు. జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే డే టు టైం పెట్టి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడో ఆ రకంగా పోటీపడి కార్యక్రమం చేయాలి. కానీ ఇవాళ ఏదైతే మీ యొక్క ఎమ్మెల్యేలో మీరో ప్రజల దగ్గరికి వస్తే మిమ్మల్ని చీకొట్టి చెప్పులతో చీపులతో కొట్టే పరిస్థితి ఉందని